Hello everyone, welcome to AMR Groups. So, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి. ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్ట్. సో ఈ మూడు పోస్ట్లో మనకి మంచిగా ఉన్న పోస్ట్ వచ్చేసి ఎగ్జామినర్ పోస్ట్. సో ఆ పోస్ట్ ఇప్పుడు ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది రాక నిరాశపడుతున్నారో ఈ ఎగ్జామినర్ పోస్ట్ వాళ్ళకి చాలా మంచి అవకాశం అన్నమాట. సో ఏఎంఆర్ గ్రూప్స్ ఈరోజు ఆ పోస్ట్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ పోస్ట్లో ద అప్లికేషన్ డేట్ 13th మే 2025 నుంచి నెక్స్ట్ మంత్ 2nd వరకు ఉంటుంది. నెక్స్ట్ టోటల్ పోస్ట్ వచ్చేసి 32 పోస్ట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది దీనికి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years కంటే తక్కువ ఉండొద్దు అండ్ 42 years కంటే ఎక్కువ ఉండొద్దు. నెక్స్ట్గా ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మోస్ట్లీ ఆబ్జెక్టివ్ టైప్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్లో టోటల్ 80 క్వశ్చన్స్. ఈ 80 క్వశ్చన్స్ని మనము 90 minutesలో రాయాలి. సో 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 mark అలొకేట్ చేస్తున్నారు. సో ఈ 80 క్వశ్చన్స్లో మనకి 2 divisions ఉన్నాయి, అంటే 2 topics అనుకోండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, సెకండ్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. సో ఈ జనరల్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం 2 లాంగ్వేజెస్లో రాసుకోవచ్చు, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఈ ఎగ్జామినేషన్కి ఫీ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 800 అండ్ ఎస్సీ, ఎస్టీ మళ్ళీ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి 400. సో ఈ అప్లై చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, చాలామందికి ఇక్కడనే డౌట్స్ వస్తాయన్నమాట అప్లై చేసేటప్పుడు. సో ఇది క్లియర్గా ఉండాలని చెప్తున్నాము. సో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్సే మనం సబ్మిట్ చేయాలి. అకాడమిక్ సర్టిఫికేట్స్ కానీ టెక్నికల్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అన్ని ఒరిజినలే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్స్ లైక్ 10th, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, డిగ్రీ, లైక్ ఇంకేమైనా ఫర్దర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ పాస్ సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళ కమ్యూనిటీ బట్టి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. ఒకవేళ ఆ పర్సన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న పర్సన్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అనుకోండి, మెరిట్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళందరూ వాళ్ళ స్పెషాలిటీ మేము ఈ గ్రూప్కి చెందిన వాళ్ళము అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ బీసీ కేటగిరీలో అంటే బీసీ క్యాస్ట్లో బీసీఏ, బీసీబీ, సిడిఈ వీళ్ళందరూ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ప్లస్ సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్. ఒకవేళ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే ఓసీ కేటగిరీలోనే ఇఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ బిలో 8 lakhs per annum వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ డిసబిలిటీ ఉంటే కనుక వాళ్ళు మెడికల్ బోర్డ్ నుంచి డిసబిలిటీ సర్టిఫికేట్ అంటే ఏ నేచర్ ఆఫ్ డిసబిలిటీ ఉంది అని చెప్పేసి మెడికల్ బోర్డ్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మెరిట్ స్పోర్ట్స్ పర్సన్ అయితే వాళ్ళకున్న సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి ఇక్కడ. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయిడ్ పర్సన్ అయితే ఎంప్లాయర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ద పర్సన్ హూ ఇస్ అప్లయింగ్ జ్యుడిషియరీలోనే కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్ అండ్ డైలీ వేజ్ ఎర్నర్స్ అయితే వాళ్ళు సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకి, అది అప్లోడ్ చేయాలి వాళ్ళు. సో ఇవన్నీ సరిపోతాయి, మనకు అర్థమై ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి అని. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక లైక్ ఈ ఎగ్జామ్లో మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి అని. 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 mark పడుతుంది. సో ఈ 80 క్వశ్చన్స్ ఇది డివైడ్ ఇంటూ 2. ఏంటి? జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ ఇంకోటి.
సో మన ఏఎంఆర్ గ్రూప్స్ ఈ టాపిక్స్ మీద నెక్స్ట్ సెషన్స్ తీసుకుంటుంది. సో ఒకసారి సిలబస్ ఏంటో బ్రీఫ్గా చూద్దాం. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో సిలబస్ వచ్చేసి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్. నెక్స్ట్ అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ టాపిక్స్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ కూడా ఉందని చెప్పాం కదా. ఇంగ్లీష్లో మనకి కాంప్రిహెన్షన్స్, ఫస్ట్ కాంప్రిహెన్షన్స్ ఉంది. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ పైన 5 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. 5 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఇంకోటి నెక్స్ట్ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, యూస్ ఆఫ్ ఏ అండ్ ద, అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో గ్రామర్ కూడా ఉంది. ఆ గ్రామర్లో టాపిక్స్ వచ్చేసి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్. సో ఇవి సిలబస్ టాపిక్స్. సో ఇప్పుడు మనకు అర్థమైంది సిలబస్లో లైక్ ఈ ఎగ్జామ్కి మనకి ఏమేమి కావాలి. లైక్ 2 టాపిక్స్ ఉన్నాయి సిలబస్ టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ ఒకటి, జనరల్ ఇంగ్లీష్ ఒకటి. సో మీకు మీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి ఏఎంఆర్ గ్రూప్స్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ చేస్తామన్నమాట. లైక్ ప్లేలిస్ట్ చేస్తున్నాము ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఇంగ్లీష్ అయితే నేనే డీల్ చేస్తాను. సో మీ ప్రిపరేషన్ ఇంకా మెరుగ్గా ఉండడానికి విల్ డూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.